అసలేంటి ఈ సీ మైన్స్? ఇండియాకు ఎలాంటి ప్రమాదం ఉంది? సామాన్యుడి జేబుకి చెల్లు తప్పదా? హార్మోజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన వేల సంఖ్యలోని సీ మైన్స్ అంటే మందు పాత్రలు ఎక్కడున్నాయో కనీసం ఇరాన్ రక్షణ దళాలకు కూడా తెలియడం లేదని తెలుస్తోంది. ఇరుకైన ఈ జలసంధిని ఒక డెత్ ట్రాప్గా మార్చిన ఇరాన్ వాటి స్థానాలను రికార్డు చేయడంలో ఘోరంగా విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగా ఊహించినట్టుగానే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన కీలక చర్చలు విఫలమయ్యాయి. సుమారు 21 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఇరాన్ తమ షరతులను అంగీకరించలేదని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రకటించారు. జేడీ వాన్స్ మాట్లాడుతూ ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయబోమని కేవలం మాట ఇస్తే సరిపోదని, అందుకు అవసరమైన పరికరాలను కూడా సేకరించబోమని గట్టి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చర్చలు విఫలం కావడం అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ నష్టమని ఆయన వివరించారు. మరోవైపు చర్చలు ఒకే రోజులో సఫలమవుతాయని ఎవరూ ఆశించలేదని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయ్ పేర్కొన్నారు. తమ సిద్ధాంతాలను అమెరికాకు వివరించామని, ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది వాషింగ్టనేనని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖలీబాఫ్ స్పష్టం చేశారు. చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణాల్లో హార్ముజ్ జలసంధిపై నియంత్రణ ఒకటి. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగిన ఈ మార్గాన్ని ఇరాన్ తన గుప్పిట్లో ఉంచుకోవడం అమెరికాకు మింగుడు పడడం లేదు. దీనితో పాటు లెబనాన్లో హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని ఇరాన్ కోరగా ఇజ్రాయెల్ మాత్రం దానికి ససేమిరా అంది. ఒకవైపు ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు స్పందిస్తూ ఇరాన్ ఉగ్రవాద పాలనపై ఈ పోరాటం ఆగదు అని ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే అన్నిటికీ మించి ఇప్పుడు అసలు సమస్య ఎదురైంది హార్మోజ్ జలసంధి వద్ద. ఏదో చేపల చెరువుల్లో చేపలకు దానా వేసినట్లు ఇరాన్ హార్మోజ్ జలసంధి మార్గంలో సుమారు 2000 నుండి 6000 వరకు 3 రకాల సీ మైన్స్ను విసిరిందట. అయితే అవి ఇప్పుడు ఎక్కడెక్కడున్నాయో ఇరాన్ రక్షణ దళాలకు కూడా తెలియట్లేదనే వార్తా కథనాలు ఇప్పుడు అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అసలు ఈ సీ మైన్స్ అంటే ఏంటి? మొత్తం ఎన్ని రకాల మైన్లను ఇరాన్ హార్మోజ్లో డిప్లాయ్ చేసింది? దీనికి అమెరికా ఏం చేయబోతోంది? మరి క్రూడ్ ఆయిల్ ధరలు ఎలా పెరగనున్నాయి? దీనివల్ల సామాన్యుడికి ఎలాంటి నష్టం రాబోతుందో నేటి స్పెషల్ స్టోరీలో చూద్దాం. మనకు తెలిసిన ల్యాండ్ మైన్స్ లాగే సీ మైన్స్ కూడా సముద్రం లోపల అమర్చబడి ఎప్పుడైతే నౌకలు వాటి దగ్గర నుండి ప్రయాణం చేస్తాయో అవి యాక్టివేట్ అయ్యి ఆ షిప్ను పేల్చేస్తాయి. ఇలాంటివి మొత్తం 3 రకాల మైన్స్ను ఇరాన్ హార్మోజ్లో వదిలిందని, అవి ఒకటి మూడ్ మైన్స్ అంటే ఒక షిప్ యాంకర్ ఎలాగైతే సముద్రం అడుగున ఉంటూ ఒక పెద్ద చైన్తో షిప్ను ఆపుతుందో అలాగే ఇవి కూడా ఒక పెద్ద చైన్ సహాయంతో సముద్రం అడుగు నుండి నీళ్ళల్లోకి తేలుతూ ఎప్పుడైతే ఒక నౌక వాటిని తాగుతాయో అప్పుడు అవి పేలిపోతాయి. ఇక రెండోది బాటమ్ మైన్స్. ఈ మైన్స్ చాలా డేంజర్. నౌకల యొక్క మ్యాగ్నెటిజం, సౌండ్ లేదా ప్రెషర్ సెన్సార్స్తో పనిచేస్తూ నౌకలు దరిదాపుల్లోకి రాగానే గ్రహించి పేల్చేస్తాయి. ఇక మూడోది లింపెట్ మైన్స్. ఇవి చిన్న పడవలతో లేదా ట్రైన్డ్ డ్రైవర్లతో డైరెక్ట్గా రవాణా నౌకకు ప్రయాణ సమయంలో అమర్చుతారు. దాదాపు 2000 నుండి 6000 వరకు అమర్చి ఉన్న ఈ మైన్స్ను పూర్తిగా క్లియర్ చేయడానికి కనీసం 6 నుండి 12 నెలల సమయం పట్టొచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీనికి అమెరికా ఏం చేయబోతుంది? జలసంధిలో ఇరాన్ పెట్టిన సీ మైన్స్ను తొలగించే ప్రక్రియ మొదలుపెట్టిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే వీటిని తొలగించేందుకు అమెరికా 2 అధునాతన యుద్ధ నౌకలు రంగంలోకి దించిందని వెల్లడించారు ట్రంప్. ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చేసేందుకు క్షిపణి విధ్వంసక యుద్ధ నౌకలనైన యుఎస్ఎస్ ఫ్రాంక్, యుఎస్ఎస్ మైకేల్ మర్ఫీలను మోహరించింది. ఇంతకీ ఈ సీ మైన్స్లను ఎలా తొలగిస్తారు? హార్మోజ్ జలసంధిలో సీ మైన్స్ అమర్చిన ప్రాంతంలోకి ఈ యుద్ధ నౌకలు పంపేందుకు బదులుగా అమెరికా తొలుత ఆ నౌకలోని MK-18 MOD-2 కింగ్ ఫిష్ వంటి మానవరహిత వాటర్ డ్రోన్ను ఉపయోగిస్తోంది. టార్పెడో ఆకారంలో ఉండే ఈ డ్రోన్ నీటిలో
చురుగ్గా ప్రయాణిస్తూ సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేస్తాయి. ఇక సోనార్ అనే టెక్నాలజీతో నీటిలో దాగిన పేలుడు పదార్థాలను గుర్తిస్తాయి. వీటితో పాటు MH-60 వంటి హెలికాప్టర్ను కూడా అమెరికా మోహరించింది. ఈవ్ ఎయిర్ బోర్న్ లేజర్ మైన్ డిటెక్టర్ సిస్టమ్ ఉపయోగించి నీటి ఉపరితలం నుంచి అడుగున వేలాడే మందు పాత్రలను వేగంగా గుర్తిస్తాయి. అలాగే ఏజిస్ కంబాట్ సిస్టమ్ అనే అధునాతన ఇంటర్సెప్టార్ క్షిపణులు ఉండడం వల్ల ఈ రెండు యుద్ధ నౌకల రక్షణ వ్యవస్థ బలంగా ఉంది. ఈ క్షిపణులు IRGC నుంచి వచ్చే ముప్పును సమర్థవంతంగా నిర్వీర్యం చేయగలవు. మరి దీనికి ఇరాన్ ఏమంటోంది? ఇరాన్ అమర్చిన సీ మైన్స్ను గుర్తించి తొలగించడమే ఈ మిషన్ లక్ష్యమని, దీనికోసం ఇప్పటికే ఈ రెండు నౌకలు అరేబియా గల్ఫ్లోకి ప్రవేశించాయని US సెంట్రల్ కమాండ్ తెలిపింది. అయితే ఇప్పుడు హార్మోజ్ ఇరాన్ ఆధీనంలో ఉందని, ఎవరైనా పర్మిషన్ లేకుండా ఎంటర్ అయితే సుడిగుండంలా చుట్టేస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ బెదిరిస్తోంది. జలసంధి రాకపోకలన్నీ పూర్తిగా ఇరాన్ సైన్యాల నియంత్రణలో ఉన్నాయని, ఇరాన్ డ్రోన్స్ పూర్తిగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతానికి హార్మోజ్ జలసంధి తెరిచే ఉందని, సాధారణ పౌర నౌకలు ఎలాంటి భయం లేకుండా ప్రయాణించవచ్చని పేర్కొంది. అయితే శత్రు దేశాల నౌకలు, మిలిటరీ నౌకలు వస్తే మాత్రం తీవ్రంగా స్పందిస్తామని స్పష్టం చేసింది. ఇక పూర్తి స్థాయిలో మైన్లను తొలగించే వరకు ఇరాన్ ఇటీవల విడుదల చేసిన నావిగేషన్ చార్ట్ ప్రకారమే నౌకలు ప్రయాణించాలని తెలిపింది. అయితే కొన్ని మైళ్ళు కొట్టుకుపోయి ఆ మార్గంలోకి కూడా వచ్చే అవకాశం ఉండడంతో నౌకాయాన సంస్థలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి క్రూడ్ ఆయిల్ ధరలు ఎలా పెరగబోతున్నాయి? హార్మోజ్ జలసంధి ద్వారా ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20-30% ప్రయాణిస్తుంది. ఒకవేళ మైళ్ళ వల్ల ఈ మార్గం మూతపడితే చమురు బ్యారెల్ ధర $100-150 మార్కును దాటిపోయే ప్రమాదం ఉంది. సరఫరా ఆగిపోతోందనే భయంతో దేశాలు భారీగా నిల్వ చేయడం మొదలు పెడితే ధరలు మరింత ఆకాశాన్ని తాగుతాయి. భారత్ మనం దిగుమతి చేసుకునే చమురులో ఎక్కువ భాగం ఈ మార్గం నుండే వస్తుంది కాబట్టి మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీయచ్చు. ఇక సామాన్యుడిపై ఆర్థిక భారం ఎలా ఉండబోతుంది? ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ముడి చమురు సరఫరా తగ్గితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయి. ఇది నేరుగా సామాన్యుడి జేబుపై భారం వేస్తుంది. మనం వాడుతున్న గ్యాస్లో కూడా ఎక్కువ భాగం ఈ మార్గం నుండే వస్తుంది కాబట్టి దీనివల్ల సిలిండర్ ధరలు పెరిగే అవకాశం లేకపోలేదు. ఇక నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. డీజిల్ ధర పెరిగితే అది రవాణా వ్యవస్థపై దెబ్బతీస్తుంది. రైతుల దగ్గర నుండి మార్కెట్కు వస్తువులను చేర్చే లారీ రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రతి వస్తువు ధర 10-20% వరకు పెరిగే అవకాశం ఉంది. నిత్యం జరిగే పంపిణీ ఖర్చులు కూడా పెరిగి పాలు, పెరుగు వంటి నిత్యావసరాల ధరలు కూడా మారుతాయి. ఇక ఆర్థిక మాంద్యం, ఉద్యోగ భయం కూడా లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడితే అది కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ముడి సరుకుల రవాణా ఖర్చులు పెరిగి ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ఖరీదైనదిగా మారుతుంది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడితే IT, సేవా రంగాల్లో కొత్త ప్రాజెక్టులు తగ్గడం లేదా లే ఆఫ్ వంటి పరిస్థితులు తలెత్తవచ్చు. ఇక స్టాక్ మార్కెట్ కూడా పూర్తిగా పతనం అయ్యే ప్రమాదం ఉంది. సామాన్యులు తమ పొదుపు మొత్తాలను మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్లలో పెడుతుంటారు. ఇలాంటి యుద్ధ మేఘాలు కమ్మినప్పుడు స్టాక్ మార్కెట్ భారీగా పడిపోతుంది. రూపాయి విలువ క్షీణిస్తుంది. దీనివల్ల విదేశీ విద్య లేదా ప్రయాణాలు చేసేవారికి ఖర్చు రెట్టింపు అవుతుంది. సో చూశారు కదా, ఇలా సీ మైన్స్ ఎలా ఏర్పడ్డాయి, ఇండియాకి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది, సామాన్యుడి జేబుకి చిల్లు ఎలా పడబోతుంది అనేది ఈ స్టోరీలో క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.